తమిళనాడు బ్యాడ్ పోలీసులంటూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నెల 21 తారీఖున ఒక 10 ఏళ్ల బాలిక మిస్సింగ్ అయ్యి అంటే ఒక చెరువులో అటు కొంతమంది ఇద్దరు ఎవరైతే నిందితులున్నారో వాళ్ళు తన పైన అఘాయిత్యం చేసి పక్కనున్నటువంటి చెరువులో కూడా పడేసిన సందర్భంలో దాని తర్వాత 5 బృందాలుగా ఏర్పడి పోలీసులు కూడా ఆ బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే ఆ ఘటన తర్వాత కూడా అంటే 22 తారీఖు ముగ్గురు ఐపీఎస్లు కూడా ప్రెస్ మీట్‌ని కండక్ట్ చేశారు. దాని తర్వాత కూడా వాళ్ళు ఆ ప్రెస్ మీట్లో అంటే బాలిక వివరాలు ఆ హత్యకు సంబంధించి ఏవైతే వివరాలు ఉన్నాయో వాటిని చెప్పే సందర్భంలో కూడా ముగ్గురు ఐపీఎస్లు ఆ ప్రెస్ మీట్లో కూర్చోవడం జరిగింది. దాంట్లో కూడా అటు కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీగా ఉన్నటువంటి అటు రమ్య భారతి ముఖ్యంగా మధ్యలో ఉన్నటువంటి ఏదైతే వీడియో వైరల్గా మారుతుందో మధ్యలో కూర్చున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో తను నవ్వుతూ కూడా మాట్లాడడం అక్కడ వచ్చిన వారితో కూడా మాట్లాడడం పట్ల కూడా అంటే ఒక వీడియో అనేది వైరల్గా మారింది. చాలా మంది నెటిజన్లు కూడా అంటే పోలీసులకు మానవత్వం అనేది లేకుండా ప్రవర్తిస్తున్నారని కూడా నెటిజన్లు చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కూడా ఏదైతే తమిళనాడు ప్రభుత్వం అంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో టీవీకే పార్టీ సీఎం విజయ్ దళపతి కూడా అటు సీరియస్ అవ్వడం జరిగింది. ముగ్గురు ఐపీఎస్లను కూడా అటు ట్రాన్స్ఫర్ చేశారంటూ కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే వాళ్ళపైన కూడా చాలా కఠిన శిక్షలు తీసుకోవాలంటూ ఎవరైతే మానవత్వం విడిచి ఇలాంటి సంఘటనల్లో కూడా ఇలాగా అంటే నవ్వుతూ ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకి అంటే ఈ ఘటన అనేది బుద్ధి చెప్పాలంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఈ ఘటనకు సంబంధించి ఏదైతే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు తమిళనాడు ప్రభుత్వం కూడా అంటే ఏదైతే సీఎంఓ ఆఫీస్కి సంబంధించి కూడా ఒక పోస్ట్ని విడుదల చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎవరైతే ఈ సంఘటనకి జరిగి కూడా అంటే మానవత్వాన్ని విడిచి పోలీసులు ఎవరైతే అటు బాధ్యతలకి భరోసాగా నిలవాల్సిన వాళ్ళు ఇలాంటి చర్యలు చేపట్టడం పట్ల కూడా వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు. చాలా వరకు కూడా వీళ్ళపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా అంటే రమ్య భారతి అటు మాట్లాడుతూ కూడా అంటే ఒక వేరే ఛానల్కి మాట్లాడుతూ కూడా తను నవ్వుతూ అంటే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే పోలీసులకి రోజు రోజు అంటే హత్యలు చూసి వాళ్ళకి అలవాటు అయినప్పటికీ కూడా అంటే ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడము చిన్నపిల్ల 10 సంవత్సరాల పిల్ల చనిపోయినప్పటికీ కూడా ఎలాంటి బాధ్యత లేకుండా ఇలాంటి నవ్వుతూ ఇలాంటి ఘటనలు చెప్పడం అనేది కూడా చాలా వరకు అటు నెటిజన్లు కావచ్చు చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఘటన అనేది ప్రభుత్వానికి అంటే ఒక సవాల్గా ఎదుర్కొన్నారు. 10 ఏళ్ల పాప మిస్ అయ్యి దాని తర్వాత కూడా చనిపోయి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పాపని చంపేశారో వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని అంటే వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అంటే ఈ సందర్భంలోనే పోలీసులు కూడా ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం అనేది కూడా అటు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళని విమర్శిస్తున్న పరిస్థితి. అంటే తమిళనాడు పోలీసులు బ్యాడ్ పోలీసులు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఏవైతే ఇలాంటి కేసులు ఉంటాయో దాంట్లో కూడా అంటే సెన్సిటివ్ కేసులు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు కూడా 10 ఏళ్ల బాలిక అంటే మైనర్ బాలికగా ఉంటుంది. తనపైన అత్యాచారం జరిగింది. అటు చంపబడిన బాలిక తన అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీ ఇంట్లో ఒక బాలిక చనిపోయినట్లయితే ఇలాంటి చర్య జరిగినట్లయితే మీరు ఇలా నవ్వుకుంటూ అంటే దీనికి సంబంధించి కూడా మాట్లాడతారా అంటూ కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపైన కూడా అటు తమిళనాడు ప్రభుత్వం కూడా ఇప్పటికే విచారణ చేపడుతుంది. వాళ్ళపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.